లల్లే లల్లే ఏం వెళ్తాంబా చెట్టు కింద సీతాదేవిలా ఆ మూలం కూర్చొని ఏడుస్తున్నావు. ఏమైంది? మీలాంటి వాడిని కట్టుకున్నందుకు నా ఏడుపు నేను ఏడుస్తున్నాను. ఆహా, మరి నిన్ను పెళ్లి చేసినందుకు నేను ఎక్కడ పోయి ఏడవాలంట? ఈ గదిలో ఇంకా 3 మూలలున్నాయిగా, ఏదో ఒక మూలకు పోయి ఏడవండి. ఎవరితో ఇది? మర్చిపోయారా? నేను మీ పెళ్ళాన్ని. సర్లే, అదొక్కటి తెలుసు. నువ్వు ఇలా పట్నం ఏడిపించుకు తింటావని తెలుసుంటే అసలు నేను చేసుకున్నామనే కాను. 100 మంది పైగా చదువుకున్న అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకోండి నా వెంటబడి తిరిగారు. వాళ్ళలో ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా ఈ పాటికి హాయిగా ఉండేవాడిని. నా కర్మ, నిన్ను పెళ్లి చేసుకున్నాను. మీరు ఇలా పల్లెటూళ్ళలో ఉంచుతారని తెలుసుంటే నేను కూడా మిమ్మల్ని చేసుకునేదాన్ని కాదు. నాకు 101 సంబంధాలు వచ్చాయి. అందులో పెద్ద మీసం ఉన్నవాడిని చూసి చేసుకునేదాన్ని. యూ కంట్రీ బ్రూట్. ఏంటంటే ఏటన్నా? మిమ్మల్ని కంట్రీ బ్రూట్ అన్నాను. అంటే పల్లెటూరి బైతు అని అర్థం. ఓహో, నన్ను తిట్టావేమో అనుకున్నాను. అవును, నేను పల్లెటూరు బైతునైతే నువ్వు చదువుకున్న బైతువా? కరెక్ట్, నేను చదువుకున్న బయటని ఒప్పుకుంటున్నాను. ఇదిగో మన తగు రేపు వాయిదా వేద్దాం. కమాన్, లెట్స్ గో టు బెడ్. మీరేమన్నా మీ పర్మిషన్ అనుకున్నారా? ఆకలైతే మీకు వండి వడ్డించడానికి, అవసరమైతే మీ పక్కలకు రావడానికి. పని మనిషిని పక్కలకు రమ్మంటే పళ్ళు రాలగొడుతుంది. రాలగొడితే రాలగొట్టండి, కావాలంటే మళ్ళీ కట్టించుకుంటాను. కానీ నేను మాత్రం ఇక్కడ పడుకోను. నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. నువ్వు బయట పడుకుంటే బామ్మకి గొడవ ఉందో తెలిసిపోతుంది. నా మాట వినవే? మీరు నా మాట విన్నప్పుడు నేను మాత్రం మీ మాట ఎందుకు వినాలి? అనుశ్రీదేవి, నువ్వు ఇక్కడే పడుకో, నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. ఇదిగో, నీకు మనసు మార్చుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడే మార్చుకో. నేను బయటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత నువ్వు పిలిచినా రాను. వెళ్ళనా? వెళ్ళిపోతున్నాను, నిజంగానే వెళ్ళిపోతున్నాను. మనసు మార్చుకున్నావా? ముందు మీరు బయటకు వెళ్తారా లేదా? నువ్వైనా సుఖంగా ఉండరా తమ్ముడు. నువ్వరా తమ్ముడు? అన్నా చెల్లెళ్ళు భలే కూర్చున్నారే. అన్నా చెల్లెలు ఏంటో పిచ్చి వదవాలి. ఏంటి సార్ పిచ్చాడని కాలనీలో ప్రతివాడు తిడతాడు కదా. నేను పిచ్చాడా? కావాలంటే ఏ ప్రశ్న అడగండి, సమాధానం చెబుతాను. అడగవే. ఆనందరావు, మొదటి అక్షరం మా, చివరి అక్షరం డు, మొత్తం 8 అక్షరాలు. ఏంటో చెప్పవు? చెప్పరా. ఆగండి మళ్ళీ అడగండి. మొదటి అక్షరం మా, చివరి అక్షరం డు, మొత్తం 8 అక్షరాలు. 8? మారిపోయిన మొగుడు. మరి భలే కరెక్ట్ గా చెప్పాడండి. సుబ్బారాయుడు అంటే ఏంటనుకున్నా? నువ్వు సుబ్బారాయుడువా? మరి నేనేమనరా? మారిపోయిన మొగుడు. ఏమే లోపలికి వెళ్దాం పద. ఇక్కడ మేనేజర్ ఎవరయ్యా? నేనే. ఏం కావాలి సార్? నా పేరు అన్నారావు. అందరూ నన్ను అన్నా అని పిలుస్తుంటారు. వచ్చిన పని ఏమిటో చెప్పండి. ఆ మైకేల్ గాడిలాగా నేను నెలకి నీకు 10,000 పంపిస్తూ ఉంటాను. ఆ సరుకు వాడికి కాకుండా నాకు ఇస్తూ ఉండు. మిస్టర్, నేను దొంగ సరుకు అమ్మేవాడిని కాదు. ఆ మైకేల్ ఎవడో నాకు తెలియదు. అరవకు తమ్ముడు, నరాలు చిట్లిపోతాయి. మర్యాదగా నాకు సరుకిస్తేనే ఇక్కడ షాప్ ఉంటుంది. లేకపోతే రేపు ఈ పాటికి ఇక్కడ శ్మశానం ఉండి శవాలు కాలుతూ ఉంటాయి. ఏం బెదిరిస్తున్నావా? నన్ను దొంగ సరుకు అమ్మమంటున్నావని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. పద స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కి పద. రా, నీ అంతు తేలుస్తాను. ఫోన్ కొట్టుకోనా? 2 రూపాయలు ఇచ్చి కొట్టుకో. 10 తీసుకో, జేబులో పెట్టు. తమ్ముడు, నన్ను ఈ పెద్ద మనిషి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తానంటున్నాడు. కాస్త చూసుకో. రా, చూడండి ఎస్ఐ గారు, ఈ మనిషి ఎవరో నాకు లంచం ఇచ్చి మా షాప్ లోని సరుకు దొంగతనంగా ఇవ్వబడుతున్నాడు సార్. అరెస్ట్ చేయండి ఇమీడియట్లీ. ఏమండి, ఆయన చెప్పేది నిజమేనా? సార్, మీకు ఇంటి నుంచి ఫోన్ సార్. 1 మినిట్. ఎరా దొంగ రాస్కెల్, నా మీద పోలీసులు కంప్లైంట్ ఇస్తావా? అయ్యో కొడతాడు. అయ్యో నీ చేద్దాం బెట్ట. కానిస్టేబుల్ గారు అలా చూస్తూ నిలబడతారేంటండి? నన్ను కాపాడండి. అయ్యో, ఏమైంది? ఇక్కడ కూడా ఉన్నారేమిటి? ఎస్ఐ గారు, మీరు అలా లోగానే వీడిలా పాలక వర్గం మీద ప్రతిపక్షం విరుచుకుపడ్డట్టు పడ్డాడంట. అయ్యా, పీపు, మొహం, ఛాతీ, తలకాయ అనే వ్యత్యాసం లేకుండా చితగా బాధ. చిదంబరం గారు, పెద్దవారు, తమరిలా అబద్ధాలు చెప్పచ్చా?
కానిస్టేబుల్ గారు, అయ్యా వారిని నేను కొట్టానా? లేదండి. ఓయ్ పోలీసు, నిన్ను దొంగలు దోలా, ఆయన నన్ను కొట్టలా? లేదండి, ఆయన ఇక్కడే అలాగే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారండి. అమ్మా! ఓకే లీవ్ ఇట్. ఏమండి ఆయన మేమే చేస్తున్న అభియోగం నిజమేనా? సార్ ఇంటి నుంచి ఫోన్ సార్. మళ్ళీనా? అమ్మా! ఏంటి బే, నేను నిన్ను నన్ను చంపేస్తున్నాను రాయన. ఇదేమిటండి ఇలా చాపట్లో పడున్నారు? లేవండి, ఇదేం బాగుండా. లేవండి. ఆ, అయ్యా, మీరట్టు వెళ్ళగానే ఇలా కూర్చోండి. అమ్మా, కూర్చోండి. మీరట్టు వెళ్ళగానే వీడు మళ్ళీ రాక్షసుల్లా రెచ్చిపోయాడు. ఈసారి మొండం కింద భాగాలు కూడా టచ్ చేసి వదిలాడండి బాబు. చదువుకోండి, మీకు అన్ని పరాచకాలే. కానిస్టేబుల్ గారు, సార్ నేను వారిని లేదు సార్, మీరు ఆయన్ని కొట్టలేదు. ఇందాకటి నుంచి అలా చేతులు కట్టుకుని కూర్చునే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎంత పంచబద్ధమా! ఏమండి దొంగ గారు, మీరన్నీ చూస్తూనే ఉన్నారు కదా, మీరు చెప్పండి, ఈయన నన్ను కొట్టలేదు? అయ్యో తెలుగు తెలియదయ్యా. పరభాష వాడివే, ఇది నా ప్రాణానికి వచ్చింది. ఆ విషయం వదిలేయండి. ఏమండి ఈయన చెప్తున్నది నిజమేనా? సార్ మీ ఇంటి నుంచి ఫోన్ సార్. ఇందా కట్ అయింది. 1 minute. అయ్యా, ఈసారి మీరు నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళండి. మీరు 1 minute అని లోపలికి ఎడుతున్నారు. వీడు 1 minute లో నన్ను 50 shots బిగుతున్నాడు. ఒళ్ళంతా పచ్చి పుండి అయిపోయింది. బాబు మీకు పుణ్యం ఉంటుంది. ఆవిడతో ఫోన్ లో మాడుతుంటే మీరెందుకండి? హా? వెళ్ళిపోయాడు, అయిపోయింది. రారా హై క్లాస్ రజిక, ఉతుక్కో. Come on, come on. ఇక నీదే ఆలోచన, కొట్టుకో. చూడు, అయ్యో నాయన, ఇంకా నేను మొదలెట్లా. ఈ ఎస్ఐ పోలీసులు అంతా మనవాళ్లే. నువ్వు నాకు సరుకిస్తానని ఒప్పుకునేంత వరకు అట్టా వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది. చెప్పు, మర్యాదగా నువ్వు నాకు సరుకిస్తావా? ఆయన వచ్చేలోపు మళ్ళీ రేవు పెట్టమంటావా? ఇస్తానయ్యా మగడా, నీకు సరికిస్తాను, నన్ను కొట్టి తప్పేకు. అట్టరా దారికి. మాకు రాజీ కుదిరింది ఎస్ఐ గారు. సాయంత్రం తమ్ముడిని మీ ఇంటికి పంపిస్తాను. ఓకే. ఏమండి ఆయన మీద కంప్లైంట్ ఉందా ఇంకా? లేదు సార్, ఉందంటే మీకు మీ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మీరు 1 minute అని లోపలికి పెడతారు. ఆ 1 minute లో శ్రీవారు నన్ను 50 పిక్స్ పీకుతారు. అంచేత శ్రీవారి మీద నాకు ఏ విధమైన కంప్లైంట్స్ లేవు సార్. అసలు మేమిద్దరం గోచి పెట్టుకునే దశ నుంచి పేచీలు లేని స్నేహితులం సార్. వెరీ గుడ్, వెళ్ళండి. చూడండి కానిస్టేబుల్ గారు, ఒక్కసారి మీ టోపీ తీసి చేత్తో పట్టుకుంటారా? ఎప్పుడైనా నేను నిన్ను కొట్టానా? లేదు సార్. డోమోమూలో ప్రథమా విభక్తి నిన్నుల గూర్చి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి. డోమోమూలో ప్రథమా విభక్తి నిన్నుల గూర్చి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి. చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి. ఎంతసేపు దాటారా? తొందర నేర్చుకో. ఏ లక్ష్మి, స్నానానికి నీళ్ళు పెట్టు. రండి త్వరగా రండి. ఏంటి మేసాలు గెట్టాలకి ఇస్తున్నారంట? అప్పుడే అంత వయసు వచ్చిందా? మూతి మీద లెక్క పెడితే 4 ఇంటికి లేవు, అప్పుడే నీకు షేవింగ్ ఏంట్రా? ఎలా చేస్తే మేసాలు తొందరగా వస్తాయని సుబ్బుగాడు చెప్పాను. సుబ్బుగాడు, ముందు నీ చదువు చవరం అవ్వకుండా చూసుకోరా, తర్వాత వీటి గురించి ఆలోచిద్దు కానీ. ఆడపిల్ల పెద్ద మనిషి అయితే తల్లి ముసలిదైనట్టు, మగపిల్లాడి గడ్డంగిస్తే తండ్రి ముసలాడైనట్టు. నేను ఇంకా రిటైర్ అవలా.